తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఆశీస్సులమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ, మనకు జనవరి మాసంలో అంటే ధనుర్మాసంలో విశేషంగా మకర సంక్రమణం జరుగుతుంది. ఆ తర్వాత 3 రోజులు కూడా మనము భోగి, మకర సంక్రాంతి, కనుమ విశేషంగా చాలా పెద్ద పండగగా వైభవంగా జరుపుకుంటాము. వాటి విశిష్టత గురించి తెలియజేయండి. భోగి మంటలు వేసుకుంటారు. భోగి మంటలు అంటే మరి అప్పట్లో చలికాలం ఇప్పటిలాగా ఇవన్నీ హీటర్లు పెట్టుకునే రోజులు కావు కదా. రెళ్ళు, కప్పుల ఇళ్ళు, తాటాకుల ఇళ్ళు, పెంకుటిళ్ళు, అవే కదా ఉండేవి. ఆ వాటిల్లో చలిస్తూ ఉండేది. భోగి రోజున వచ్చేటప్పటికి ఏమిటో పండగ అనేటప్పటికి అందరూ లేస్తారు ఇంటి ఉత్తర రోజుల్లో ఆ చలిని ఎంత ముడుచు పడుకున్నా ఆ పండగ రోజు లేచేటప్పటికి మరి చలి ఎక్కువగా ఉంటుంది. భోగి మంటలు వేసేవారు ఓ రకంగా, అట్లా వేసేవాళ్ళు. వేసేసి ముఖ్యమైన అంతరార్థం అందులో ఏమిటంటే భోగి మంటలు వేయటంలో మనలో ఉన్నటువంటి దుష్టగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిల్లో వేసేసి భస్మం చేసేయాలనే ఒక మెయిన్ ఉద్దేశం ఆ భోగి మంటలు వేయటం. తర్వాత వచ్చి పండగ వచ్చింది కాబట్టి ఇంట్లో ఆ చెత్త ఈ చెత్త చాలా ఉంటాయి. పండగ వచ్చిన రోజు శుభ్రం చేసుకోవాలి కదా, అవన్నీ వదిలించాలంటే తీసుకొచ్చి భోగి మంటల్లో వేసేసి భోగి మంటలు వేస్తూ చుట్టూ పెద్దవాళ్ళు ఎవరెళ్ళ ముందర వాళ్ళు వేసుకోవటం, పెద్దవాళ్ళందరూ కూర్చోవటం, కబుర్లు చెప్పుకుంటూ. కానీ బాగుండేది. అవతల చలి, ఈ మంట, దుప్పట్లు కప్పుకుని అక్కడ కూర్చుంటే మేము కూడా కూర్చునేవాళ్ళం కదా. అదే చాలా సరదాగా ఉండే, చాలా బాగుండేది. భోగి మంట పైన నీళ్లు కూడా కాచుకొని చేసేవారా? ఏం లేదు, భోగి ఇదంతా వాకిట్లో వేస్తారు. వాకిట్లో ఓన్లీ చలిమంటల్లాగా వేస్తారు. ఇంకో రకంగా ఎందుకు వేస్తున్నారు అంటే అవి పూరు గిడుసలు అవి కాబట్టి ఆ చలికి తట్టుకోలేక తీసుకొచ్చి వేస్తున్నారని మనం ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు. మెయిన్ అంతరార్థం ఏమిటయ్యా అంటే ఇది, మనలో ఉన్నటువంటి దుష్ట గుణాలన్నిటినీ వాటిల్లో వేసేసి దహనం చేయటం, భస్మం చేసేయాలి అని. ఆ భోగి మంటలు అయిపోతాయి పొద్దున. అదైపోయిన తర్వాత పిల్లలకి నువ్వుల నూనె పెట్టి ఆశీర్వదించి తలంటు పోస్తారు. నలుగు పెట్టి తలంట్లు పొయ్యాలి, ఆ రోజు శాస్త్రం అది. నువ్వుల నూనె పెట్టుకోవాలి నెత్తి మీద పిల్లలకి పెట్టి ఒళ్ళంతా పెట్టి నలుగు పెట్టి చక్కగా తలంటు పోసేవాళ్ళు పండగ భోగినాడు. అది అయిపోయిన దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి బొమ్మలు పెట్టేవాళ్ళు. బొమ్మల కొలువు ఇప్పుడు దసరాల్లో పెడతారు. అదంతా తమిళనాడు వాళ్ళ ఆచారం, దసరాల్లో పెట్టేది. మన తెలుగు దేశాలకు వచ్చేటప్పటికి సంక్రాంతికే ఆ బొమ్మలు పెట్టడం అది. దానిలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఆడపిల్లలు కదా బొమ్మలు పెడతారు కనుక ఒక పశువు ఇది చేసేది గౌరవ అనుకో, లేకపోతే వినాయకుడు అన్నా ఏదన్నా అనుకో, అది పెట్టేసేసి ఈ పిల్లల చేత ముందర అరేంజ్ చేస్తారు కదా బొమ్మలన్నీ పెట్టడానికి. ఆ మధ్యలో ఒక చోట ఈ ఆడపిల్లల చేత పెట్టించేసి ఇక చుట్టూ అన్నీ పెట్టేవారు. రామాయణ, భాగవతాది కథల బొమ్మలు, ఏదో అరణ్యాలు, పులులు బొమ్మలు, అవి అలాంటివన్నీ రకరకాల ఇప్పుడు ఆ బొమ్మలు పెడుతున్నారులే. అది ఆ రకంగా ఆ బొమ్మలు కొలువు పెట్టేవాళ్ళు. బొమ్మలకు 3 రోజులు హనించి అక్కడ నైవేద్యం అది పెట్టడం అది ఉంటుంది. గౌరీదేవిని పెట్టారు. 3 రోజులు ఉంటాయి. కొంతమంది సంకురమయ్యాన్ని సంక్రాంతి పురుషుడు అంటారు. ఆయన సంక్రమణ కొద్ది ఇళ్లలో ఆచారం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. అవి కూడా పెడతారు. అందులో ఈ 3 రోజులు వాటికి చక్క మహానైవేద్యం అదంతా పెట్టడం అనేది ఉంటుంది. ఇట్లా మధ్యాహ్నం బొమ్మల కొలువు అరేంజ్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత సాయంత్రానికి భోగిపళ్ళు. పిల్లలందరికీ అందరినీ పేరంటానికి పిలుస్తారు. మా పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాం, పేరంటానికి రండి అని ఇళ్ళకి వెళ్ళి పిలిచేవాళ్ళు. అప్పట్లో ఫోన్లు ఎక్కడ ఉన్నాయి అని. అదే అప్పుడు సరే చక్కగా అందరూ పేరెంట్ వాళ్ళు వచ్చేవాళ్ళు. పెద్ద ముత్తైదువుల చేత చక్కగా భోగి ఇవి తిప్పి పోయిస్తూ చేస్తూ ఉండే. శశిముఖులారే మన పసిబాలులకు భోగి పండ్లు పోయుదాము, శశిముఖులారే అద్దంపు చెక్కిళ్ళు ముద్దులను కూచుండ
దిద్దిన కస్తూరి తిలకామింపై మెరయ శశి ముఖులారా రారే మన్న పసిబాలులకు భోగి పండ్లు పోయుదాము శశి ముఖులారా రారే మోహనకారులు మదన సుందరులు రంగుగా పీటపై రాణించుచున్నారు శశి ముఖులారా రారే మూడేసి దోసిళ్ళు ముదమూతు శిరముపై వేడుకతో పోయుదము నేడు మన పిల్లలకు శశిముఖులారా రారే అంటే అవి తీసుకుని అంటే అవి వాటిలో ఏం కలిపేవాళ్ళు అక్షింతలు మరి శనగలు నానేసిన శనగలు రేగి పళ్ళు తర్వాత బంతిపూల రేఖలు తర్వాత వచ్చి అప్పట్లో ఇందాక దమ్మిడి అయినా లేదని ఆవిడ పాడిందని చెప్పాను చూడు ఆ రోజుల్లో దమ్మిడి అని అనేవాళ్ళు అతను నేను ఎరుగున్నా దమ్మిడి అంటే 100 దమ్మిడీలు అయితే ₹1 ఆ తర్వాత నయా పైసలు అన్న పేరుతో వచ్చినాయి అవి కలిపేవారు ఆ దమ్మిడి అనేవాళ్ళు అవి రాగి నాణ్యాలు అన్నమాట అవి ఓకే ఓకే అది 2 దమ్మిడీలు అయితే యాగాని ఇది ఎందుకో లెక్క ఉన్నది అంటే ₹1 అమ్మ యాగాని దాని పేరు అంతే 2 యాగానీలు అయితే ఒక అర్ధన 2 అర్ధనాలు అయితే ఒక అణ 2 అణాలు అయితే ఒక బేడ 2 బేడలు అయితే ఒక పావల ఓ పావలాకు ముందే ఇవన్నీ 2 పావలాలు అయితే ₹1 2 ₹1 రూపాయి వెండి రూపాయి నాణ్యాలు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు మీరు చెప్పిన ఈ బేడాలు ఇవన్నీ మీ దగ్గర ఒక్కటన్నా దాచుకున్నారా మా మనవరాళ్ళ దగ్గర ఉన్నాయి చెప్తోంది నిన్న ఇవన్నీ నేను మాట్లాడుతూ చెప్తుంటే నాన్నమ్మ నీ దగ్గర తీసుకున్నాము ఇవన్నీ ఎక్కడో ఉన్నాయి చూడాలంటుంది. చూసి పెట్టండి అమ్మ ఈసారి మనం వీడియో చేద్దాం దాని గురించి. అవునా అప్పటి నాణ్యాలు అవన్నీ రాగి నాణ్యాలు ఉండేవన్నమాట. అప్పుడు ఈ దమిడీలు వేసేవాళ్ళు అందులో రూపాయలు వేస్తున్నారు భోగి పళ్ళ దాంట్లో వీటిలో. అప్పుడు వాటన్నిటిని తీసుకుని 3 సార్లు ఇటు 3 సార్లు అటు పిల్లలకి తిప్పి ఆ భోగి పళ్ళు పోస్తారు. మగ పిల్లలకి ఆడపిల్లలకి 10 ఏళ్లలోపు పిల్లలకి అందరికీ పోస్తారు. ఇప్పుడు 5 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏదో పెద్దవాళ్ళ లాగా పోయటం మానేశారు. 10 ఏళ్ల దాకా పోయొచ్చు. నేనైతే మా అబ్బాయిలకి 18 ఏళ్ళు వచ్చినా కూడా దేవుడి దగ్గర కూర్చోబెట్టి పోసేదాన్ని. మంచిది కదా, మంచి చీడపీడలు లేకుండా పోతాయి అంటారు పిల్లలకి. ఆ దృష్టితోనే వీళ్ళని దేవుడి దగ్గర పెట్టేసి కూర్చోబెట్టి వాళ్ళకి పోసేదాన్ని. పేరెంటాలు తెలియవని ఇంట్లో చేసేదాన్ని. ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో ఈ రేగిపళ్ళు శనగలు ఇవన్నీ కలపడం వెనకాల ఉద్దేశం ఏంటమ్మా? అంటే ఇప్పుడు రేగిపళ్ళు అంటే ఒక సూర్య దీనికి చిహ్నం అంట. అది అవి నెత్తి మీద పడితే ఏదో సూర్యుడు ఆశీర్వచనము దానికి తవ్వింది, దాని పవర్ ఏదో వాళ్ళకి అందటము ఇలాంటివి ఏవో ఉన్నాయి. ఇవన్నీ అక్షింతలు ఇవన్నీ శుభకార్యాలకి శుభానికి అన్నిటికీ వేసుకునేవే కదా ఈ దమిడీలు. వాళ్ళు పోస్తుంటే మేమంతా చిన్నపిల్లలు అంత చుట్టూ కూర్చునేవాళ్ళం దమిడీలు ఏరుకునేందుకు. అంత పోటీలు పడి ఆ పోసిన వాటిలో అవి ఏరుకుని నీకెన్ని వచ్చినాయంటే నీకెన్ని వచ్చినాయి దమిడీలు అనుకుంటూ కూర్చునేవాళ్ళం. అట్లా భోగిపళ్ళ పేరంటం అయిపోయేది. సాయంత్రం భోగి రోజు పొద్దున్న భోగి మంటలు, మధ్యాహ్నం బొమ్మలు పెట్టుకోవటం, సాయంత్రం భోగిపళ్ళు పేరంటం. మర్నాడు వచ్చేప్పుడు పెద్ద పండగ సంక్రాంతి పండగ, మెయిన్ పండగ అది. అప్పుడు దానికి ఎట్లా వస్తుంది? సూర్యదేవుడే శుభములనీయగ ఉత్తర దిశగా పయనము కాగా, సూర్యదేవుడే శుభములనీయగ ఉత్తర దశగా పయనము కాగా, కొత్త బియ్యాల పొంగలి చేసి దేవదేవునికి నైవేద్యమిడగా, సంక్రాంతి పండుగ వచ్చింది సంబరాలెన్నో తెచ్చింది. ముఖ్యంగా ఆ కొత్త బియ్యం వస్తాయి కాబట్టి కొత్త బియ్యంతో పొంగలి చేసేవాళ్ళు. చేసి అది చేయాలి కంపల్సరిగా. అది అయ్యేటప్పటికి అసలు ఈ పండుగలు వచ్చేటప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే అరిసెలు ముఖ్యంగా చేసేవాళ్ళు. అవునవును, అది ఆ పండగలకి అవి కంపల్సరీ. అవన్నీ అది అంటే ఇప్పుడు అరిసెలు చేయటం వల్ల ఉద్దేశం ఇప్పుడే కొత్తగా పంట అంత చేతికి పొంగలి చేయటము, దాంతోనే ఫస్ట్ అరిసెలు చేయటం, ఫస్ట్ తొలిగా చేయటం అన్నమాట. అది ఏదైనా మంచి రోజు చూసుకుని ప్రారంభం చేసినట్టుగా అదే వాటిని ప్రారంభం చేసి అవి వాడుకుంటూ ఉండడం. తర్వాత వచ్చేసేపటికి
రైతు సోదరుల కృషి ఫలితంగా ధాన్యలక్ష్మియే గృహములకేగగా. రైతు సోదరుల కృషి ఫలితంగా ధాన్యలక్ష్మియే గృహముల చేరగా. ఆడపడుచులు తవ గంపలకు హారతులిచ్చి కానుకలందగా సంక్రాంతి పండుగ వచ్చింది సంబరా. అంటే ఏమిటి, ధాన్యం వచ్చే అందరికీ ధాన్యాలు వచ్చే రోజులు రైతులకి భూస్వాములకు కూడా వస్తాయి కదా, వస్తాయి కదా. వీటిని ఏం చేస్తారంటే ఈ పండగ ముందరే ఒక వారం రోజుల ముందరే పాతాళ్ళు తవ్వేవాళ్ళు. పాతాళ్ళు అంటే 2-3 గజాల లోతు భూమిలో తవ్వేవాళ్ళు. తవ్వేసి బాగా ఓ రూమ్ అంత మేర పెద్ద ధాన్యాన్ని బట్టి ఎక్కువ ధాన్యం దాచటానికి చేసి ఆ గడ్డి వస్తుంది కదా, వాడితో గడ్డి అంతా చుట్టూను కింద అంతా పరిచి పెట్టేవాళ్ళు. తర్వాత వచ్చేటప్పటికి ఆడపడుచుల చేత ఏం చేస్తారు, 2 పిడకలు తీసుకొచ్చి, మరి ఏమిటో దాని ఉద్దేశం తెలియదు కానీ 2 పిడకలు తీసుకొచ్చి దానికి పసుపు దారాలు చుట్టి దాని మీద పసుపు కుంకుమ పూలు అవన్నీ పెట్టి ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఆ పాతట్లో ఫస్ట్ పెట్టిస్తారు, వాళ్ళ చేత తవగంప అంటారు దాన్ని. ఓకే, అట్లా పెట్టించేవాళ్ళు. వీళ్ళు పెట్టేసి వచ్చిన తర్వాత ఎవరు ధాన్యం అంతా పోసేసి పైన అదే గడ్డి కప్పేసి పైన మట్టితో మూసేసేవాళ్ళు పాతాళ్ళు. మంచి మాగేవి, మంచి బలంగా ఉండేవి. అంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవడానికి కొంతమేర తీసేసి అక్కడి నుంచి ఒడ్లు తీసుకుని మరబట్టేసుకుని వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. మా నాయనమ్మ 7 అన్నదమ్ములకి చెల్లెలు ఆవిడే. వాళ్ళకి ధాన్యం వస్తే ఇట్లాగే పాత్రలో తవగంప పెడితే ఆవిడికి అప్పట్లో బంగారాలు ఒక సంవత్సరం ఏమో చేతికి అరవంకి చేయించారు, ఓ సంవత్సరం వచ్చి కాసుల దండ, ఓ సంవత్సరం కంటే ఇట్లా పెట్టి ఆడపడుచు, ఆవిడొక్కతే ఆడపడుచు. ఎన్ని తులాలు ఉండేనో మీ నాన్నమ్మ గారికి బంగారం దీన్ని బట్టి? అప్పుడు ఎంత బంగారం ఖరీదు ఉందమ్మా, ఎంత ఉండేదో అమ్మ అప్పట్లో? అయ్యా మా ఇప్పుడు మన 56 పెళ్ళయిందనుకో, 60-65 ఆ ప్రాంతాల్లోనే 73 తులం రూపాయలు బంగారం. నేను అప్పుడే ఎంత కొనిపెట్టకపోయినా నానమ్మ అంటున్నది మా అమ్మాయి. అప్పుడు డబ్బులు ఏవి, అప్పుడు సంపాదన కూడా అలానే ఉండేది, బంగారం చౌకగా ఉన్నది కానీ అది లేదు. ఇప్పుడు డబ్బులు చాలా ఉన్నాయి, ఇవి ఆకాశాన్ని అట్టుకుపోయినాయి అనుకో. అట్లా తవగంప పట్టినందుకు ఆడబడుచులకి తప్పకుండా అవన్నీ పెడుతూ ఉండేవాళ్ళు. తర్వాత వచ్చి ఇంకా మర్నాడు అది పెద్ద పండగ అయిపోయింది. ఆ రోజున ఆ రోజున అరిసెలు వేసుకుంటూ అరిసెలు చేస్తారు కదా, అరిసెలు ఇది వేసి ఇంకేమన్నా పిండి వంటలు అవన్నీ చేసుకుని సంక్రాంతి మెయిన్ పెద్ద పండగ అది అయిపోయింది. మర్నాడు కనుమ పండగ. అంటే కనుమ నాడు మినుము తినాలనే శాస్త్రం. మినుము అందుకే దానికి గారెలు చేస్తారు, మినువుతోటి, మినపప్పుతోనే గారెలు చేస్తారు. కనుమ నాడు మినుము తినాలనే శాస్త్రం. అది ఇప్పటి సంగతి కాదు, ఎక్కడో మన ద్వాపరయుగం నాటి నుంచి ఉన్నట్టుగా పాటల్లో ఉన్నది. ఓహో, పాట గుర్తుందమ్మ మీకు? చెప్తా అదే ఇప్పుడు. సరే, దానికి కథ ఏమిటంటే గారెలు చేసుకుంటారు, పండగది అయిపోతుంది అనుకో. ఇది దీనికి సంబంధం లేదు కానీ ఒకసారి అర్జునుడు సుభద్ర చక్కగా భోజనం చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ఈవిడేమో తాంబూలం అందిస్తుంటే ఆయనేమో దాన్ని తింటూ చేస్తూ సరదాగా ఉన్న సమయంలో ఏం తేడా వచ్చిందో ఏమిటో అర్జునుడు సాధింపు మొదలెట్టాడు ఆవిడ్ని. కనుము నాడైనాను అంటే అదే, కనుము నాడైనాను గారెలుండుకొని కాముడారమ్మ అని పిలిచిరమి వాళ్ళు. ఆవిడతో అత్తగారింటి వాళ్ళు పెళ్ళాన్ని చెప్పుతున్నాడు ఆయన. పున్నమ్మి నాడైన బూరేళ్ళొండుకొని పుణ్యుడారమ్మ అని పిలిచిరమి వాళ్ళు. అమావాస్య నాడైన అట్లు వండుకొని అల్లుడారమ్మ అని పిలిచిరమి వాళ్ళు అని. అంటే ఇప్పుడు అర్జునుడు సుభద్ర అనేటప్పటికీ మనకి ద్వాపరయుగం నాటి వాళ్ళు కదా, అప్పటి నుంచి ఉన్నదన్నమాట. ఈ కనుమ పండగ నాడు మినుము తినాలనే ఆచారం, అంతే కదా, అదే అనుకోవాలి. అప్పుడు అంతే, వెంటనే ఊరుకుంటుందా? పుట్టింటి వాళ్ళని అంటే ఊరుకుంటారా ఎవరన్నా? ఊరుకోరు కదా. వెంటనే అభిమన్యుని ఎత్తుకున్నది వెళ్ళి పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ అన్నాల దగ్గరికి, ఇదేమిటమ్మా ఏమన్నా చేయకుండా, కాకితో కబురన్నా చేయకుండా, ఇన్ని వాహనాలు ఇన్నెన్ని ఉండగా కాళ్ళు నడక నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతారు వాళ్ళు. ఇదే అదే కనుము నాడైనాను గారెలు వండుకొని కాముడారమ్మ అని పిలిచిరమి వాళ్ళు. ఈ పాట అంతా వాళ్ళకి వినిపిస్తుంది. నేను ఎక్కడ పాడను వద్దులే అనుకో, ఈ పాట అంతా వాళ్ళకి వినిపిస్తుంది. ఇట్లా నన్ను దెప్పి పొడిచాడు ఆయన అంటూ. అయ్యో అట్లాగా అమ్మా అని సరే వీళ్ళు బోల్డ్ సారే ఏర్పాటు చేస్తారు.
ఏమిటి రథాలైనా గుర్రాలైనా రాజులు కదా వాళ్ళు, ఎంతంత సారీ ఇవ్వాలో అంత పెద్ద సారీ అంతా ఈవిడికి ఏర్పాటు చేస్తారు పంపించడానికి. పంపిస్తే ఈవిడేం చేస్తుంది, మరి పెద్దింటి పెద్ద వదిన పోయి వస్తానని చెప్పి ఒక్కొక్కళ్ళకి రుక్మిణి వీళ్ళందరూ ఉంటారు కదా, అందరికీ వెళ్ళొస్తానంటే సరేలే క్షేమంగా వెళ్ళిరా అని వాళ్ళు ఆశీర్వదిస్తారు. సత్యభామ దగ్గరికి వస్తుంది. ఈవిడ దగ్గరికి వచ్చేటప్పుడు ఈవిడ కొంచెం ఈవిడ బుద్ధి అంతా ఒక సపరేటు ఇది కదా సత్యభామ అంటే. అప్పుడు ఆవిడ ఏం చేసేటమ్మా ఆ మూల ఏమన్నా వాసాలు ఉన్నాయేమో అవి కూడా తీసుకుపోన్నది. ఓహో, ఇంత పెద్ద సార తీసుకెళ్తుంది, దీంతో పాటు అవి కూడా ఒక రకమైన ఈర్ష్య. అప్పుడు మళ్ళీ ఈవిడ దగ్గర కృష్ణుడికి వచ్చి అన్నయ్య అని చెప్పి ఇట్లా చెబితే పోలేమని నీ సర్ది చెప్తాలేని అది సర్ది పెట్టి ఆ సారీ ఇచ్చి పంపిస్తా. ఇది సుభద్ర సారీ అని ఇంకా పెద్ద పాట, నేను ఇంపార్టెంట్ 2 ముక్కలు పాడి వినిపిస్తున్నా. చాలా పెద్ద పాట అన్నమాట. కాబట్టి ఇది కనుమనాడు. తర్వాత ముగ్గులు కూడా ఎట్లా వేస్తూ వచ్చారో తెలుసా, మల్లె పందిరి ముగ్గు, కొబ్బరి బొండాల ముగ్గు, రకరకాలు ఇప్పుడు కూడా వేస్తున్నారులే. అట్లా ముగ్గులు అయితే కలర్స్ అవి వేసి కొబ్బరి బొండాల ముగ్గు, దీపాల ముగ్గు, తర్వాత వచ్చి మన ఇది వచ్చేటప్పటికి ఇది పెద్ద పండగ, అది వచ్చేట కనుమ పండగ వచ్చేటప్పటికి రథం వేసేవాళ్ళు. అవును అవును. ఈ విష్ణుమూర్తిని భగవంతుని ఊరేగింపు ఇది కదా, వైకుంఠ ఏకాదశి తెచ్చి ఉంటుంది కదా, అందుకని రథం ముగ్గు వేసి ఈ రథం దగ్గర నుంచి తాడు తీసుకెళ్ళి ఆ ఇంటి వాళ్ళ రథానికి కలిపేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి కాదు వాళ్ళకి ఇట్లా రథం పెద్ద ఊరేగింపు అన్నమాట. ఏదో సినిమాలో రథం పక్క వీధిలో వరకు ముగ్గు పోత పోసుకుంటూ వెళ్తాం. అదే అట్లాగే వేసేవాళ్ళం రథం ముగ్గు. మనాడు కనుమనాడు వచ్చేటప్పటికి ఆ చాప ముగ్గు అని వేస్తారు. తాటాకు చాప ఎట్లా వేస్తారు, ఇట్లా దాని నుంచి అల్లినట్టుగా ఉంటుంది కదా, అలాంటి చాప ముగ్గు వేసేవాళ్ళు ఒకటో మరి దాని ఉద్దేశం. ఇది సంక్రాంతి పండగ వైభవం పల్లెటూర్లలో జరిగేటటువంటి ఇది. ఇక్కడే దీనిప్పుడే కూష్మాండ దానం అని ఇస్తారు. ఈ సంక్రాంతి పండగల్లోనే కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయ దానం ఇచ్చేవాళ్ళు. ఇచ్చి దాంతోపాటుగా బ్రాహ్మడికి దాంతోపాటుగా వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి అరబస్తానో బస్తానో ధాన్యం కూడా వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు దానంగా. అట్లాగే బలిచక్రవర్తి కూడా ఇక్కడికి వస్తాడని శాస్త్రం ఉన్నది. ఎందుకంటే వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళాన్ని నొక్కేస్తాడు కదా, అప్పుడు ఆయనకే వరం ఇస్తాడట, ఈ సంక్రాంతి ధనుర్మాసం రోజుల్లో నువ్వు భూలోకంలో సంచారం చేయవచ్చు అని. అందుకని ఆయన కూడా వస్తాడని ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ పంటలు వస్తాయి కదా అవన్నీ బస్తాడు ఒడ్లు అయితే ఒక చోట పెట్టేసి, ఇప్పుడు ఈ గంగిరెడ్ల వాళ్ళు రాని హరిలో రంగా రాని వీళ్ళు ఎవరన్నా రాని ఏ టైంలో ఏ వేషంలో వస్తాడో ఆ బలిచక్రవర్తి, అందుకని వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా ఒక పెద్ద సోలలు తవలు మానికలు అనేవాళ్ళు అప్పట్లో, అదొకటి పెట్టేవాళ్ళు. అది పెట్టి దాంతో వాళ్ళకి ఇస్తుండమా అని మాకు పిల్లలకి అప్ప చెప్పేవాళ్ళు. ఎవరు వచ్చిన దానం ఇవ్వడానికి ధాన్యం ఇస్తే ఎవరు తీసుకుంటున్నారమ్మా, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు బాబు రావులే చెప్తున్నా, అసలు అప్పటి ఆచారాలు అందరూ అట్లాగే తీసుకునేవాళ్ళు కూడా. ఆ ధాన్యం అదే అందరికీ పంచిపెట్టడం ఉద్దేశం కూడా ఏమిటంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళకే దాని అనుభవం కాకుండా అది 10 మందికి దీన్ని పంచిపెట్టే ఉద్దేశం కూడా ఒకటి అందులో ఉన్నట్టుగా మనకి చెప్తారు. అందుకని వచ్చిన అందరికీ వాటిని పందారం చేస్తారు. మరి ఎంత ఉత్తరాయణ పుణ్యకాలం ఉన్నప్పుడు ఎంతో పుణ్యకాలం కాబట్టే భీష్మాచార్యుల వారు కూడా మరి అంపశయ్యలు కూర్చొని ఈ భీష్మ ఉత్తరాయణం రాంగాని అనుకుంటే, కాబట్టి ఈ ఉత్తరాయణానికి అంత విశేషం ఉన్నది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ పండగలన్నీ ఈ రకంగా సరదాగా చక్కగా జరుగుతూ ఉండేవి. అద్భుతంగా. ఏదేమైనా ఒకప్పటి అంటే మీ కాలం నాటి పండుగల్లో ఉన్న వైభవం ఇప్పుడు లేదమ్మా. ఇదంతా ఏమిటి 70 ఏళ్ల క్రితం సంగతి, అంతే కదా. అవును అవును, నా వయసు బట్టి అంతే అంతే. అదే సంక్రాంతి పండుగ అంటే అంత సంబరంగా అట్లా జరిగే సంక్రాంతి అనేటప్పటికి. సరే ఇప్పుడు వచ్చేటప్పటికి అయ్యప్ప స్వాములు, ఇప్పుడు అది కూడా మొదట్లో ఆ రోజుల్లో లేవు. మేము మా చిన్నతనంలో తెలియదు. 1960లో మేము ఇక్కడికి ఈ ఊరు వచ్చినప్పుడు సికింద్రాబాద్ వినాయకుడి గుళ్ళో ఈ తమిళియన్స్ అందరూ ఈ అయ్యప్ప మాలలు వేసుకుని దీక్షలు బట్టి ఆ వినాయకుడి గుళ్ళోకి వచ్చి అక్కడ పూజలు ఏవో చేస్తారు కదా, అప్పుడు ఫస్ట్ టైం చూసాం మేము. 60లో మేము వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు తమిళియన్స్ చేయటం చూసాం. అది ఇప్పుడు చాలా గొప్ప దేవుడిగా ఆరాధన జరుగుతోంది. దాదాపు ఒక 50 సంవత్సరాలు అవుతుంది అంతే ఈ దీక్షలు ఇవన్నీ ఈ రకంగా ప్రారంభమై.
మీరు చెప్పిన పరంగా అయ్యప్పదే చూసుకుంటే. ఆ. ఓ 50 సంవత్సరాల పైనే అయి ఉంటుంది. ఈ అయ్యప్ప స్వాములు దీక్షలు బట్టి ఏం లాభం, వాళ్ళు పట్టిన మళ్ళీ అన్ని రోజులు చక్కగా దీక్షగా బాగానే ఉంటారు, అవునవును. మళ్ళీ మామూలే. యదా. వాడు పెట్టిన ఉద్దేశం ఎందుకంటే ఈ దీక్ష పెట్టి అక్కడికి వెళ్ళడం అదిను అవన్నీ మానేస్తారు అన్న ఉద్దేశంతో ఏదో చేస్తే ఇప్పుడేమో దారిలో కూడా చేస్తున్నారని చెప్పుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా వచ్చింది కదా, హాల్లో ఉండి మందు తాగుతున్నాడు ఆ, అని చెప్పి. అది అక్కడికి వెళ్ళి అక్కడ మకర వెళ్ళకు, ఇక్కడేమో మకర సూర్యుడేమో ఉత్తర దిశగా మకర సంక్రమణం ఈయనైతే అక్కడేమో మకర వెళ్ళకు అని దాన్ని చూస్తారు అందరూను. ఇది సంక్రాంతి పండుగల విశేషాలు. కానీ అమ్మ ప్రతి నెలలోనూ మనకు మకర సంక్రమణం జరుగుతుంది, కానీ విశేషంగా ఈ ధనుర్మాసంలో మకర సంక్రమణమే ఇంత వైభవంగా చాలా జరుపుకుంటాం. విశేషం. ఈ వైభవాలన్నీ ఉంటాయి, ఎంత కలకలాడిపోతూ ఉంటాయి పల్లెటూళ్ళు, చాలా బాగుంటాయి. సంతోషం అమ్మ, చాలా చక్కగా వివరించారు మీ చిన్ననాటి అనుభవాలన్నింటినీ పాటలుగా పాడి. ధన్యవాదాలమ్మా.